గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయగల్ జలపాతం పొంగి పొర్లుతుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుంచి గొలుసుకట్టుగా ఉండే గుట్టలపై జలపాతం జాలువారుతోంది. వర్షాకాలంలో ప్రారంభమయ్యే జలపాతం వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు ఉరకలేస్తుంది. జలపాతాన్ని చూసేందుకు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, సిద్దిపేట జిల్లాల నుంచి పర్యాటకులు తండోపతండాలుగా వస్తారు. నాటి కరీంనగర్ జిల్లా కలెక్టర్ సిపి జలపాతాన్ని సందర్శించి రోడ్ల నిర్మాణం చేపట్టి పర్యాటకులను ఆకట్టుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అభివృద్ధి పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. మేము హనంకొండ నుంచి వచ్చినాం. వాటర్ ఫాల్స్ చాలా బాగుంది. ఇక్కడ రావడానికి దారి ఒకటి మంచి లేదు. అందరు జాగ్రత్త రండి, పిల్లల్ని జాగ్రత్త తీసుకోండి. అండ్ అట్లనే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ని కోరుకుంటున్నాం రోడ్ వేయాలని. అండ్ అట్లనే బీ సేఫ్ అండ్ రైట్ సేఫ్. వాటర్ ఫాల్స్ అనేది బాగుంది. మేము ఉండేది వరంగల్, కానీ హైదరాబాద్ ఉంటాం. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం. డ్రోన్ ఎక్కువ చూసుకుంటాం, అందరు జాగ్రత్త రండి. కానీ బాగుంది, మా లెక్క ఎంజాయ్ చేయండి. అందరూ ఫుల్ ఎంజాయ్ చేసినాం. మేము ఇక్కడైతే చాలా బాగుంది. మేము లాంగ్ నుంచి కేవలం ఇక్కడ వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చినాం. చాలా ఎంజాయ్ చేసినాం మంచిగా. మా గ్యాంగ్ అంతా ఫుల్ ఎంజాయ్ చేసినాం. కానీ వచ్చిన వాళ్ళందరూ జాగ్రత్త, ఫ్లో అనేది ఎక్కువ ఉన్నాయి. చిన్నపిల్లలు తీసుకొచ్చేటప్పుడు జాగ్రత్త అండి, ఓకేనా? ఇక్కడ వాటర్ ఫాల్స్ వచ్చేటప్పుడు రోడ్ అనేది కొంచెం జాగ్రత్త, అంటే మంచిగా లేదు, కొంచెం డెవలప్ చేయాలి. ఇంకొంచెం డెవలప్ చేస్తే బాగుంటది. ఇది టూరిజానికి చాలా బెటర్. ఇది కొంచెం అంటే డెవలప్ చేస్తే బాగుంటది. అట్లా ఫ్యూచర్ అనేది మంచిగా ఉంటది ఇక.